ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 4,399 రోజులు ఈ రోజుకి పూర్తి చేసుకున్నారు. గతంలో నెహ్రూ గారు ఎలక్టెడ్గా ఏదైతే ఉండేనో అంతకుముందు వారు ఫస్ట్ నామినేటెడ్గా ఉండే తర్వాత ఎలక్టెడ్గా గెలిచారు. ఆ రికార్డుని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బద్దలు కొట్టారు. కానీ మనం చూసుకుంటే ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు దేశ భద్రత, ఇట్లా అన్ని విషయాల్లో కూడా ఒక సుపరిపాలన అందించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి. చిట్ట చివరి వ్యక్తికి, బడుగు బలహీన వ్యక్తికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు, గిరిజనులకు అందరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే మన మంచిర్యాల జిల్లా కూడా ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. మంచిర్యాల నలుమూలల ఇవాళ జాతీయ రహదారులు, కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం, కొత్త ట్రైన్స్, మంచిర్యాలకు వచ్చే చెరువుల పైసలు కావచ్చు, చేపల పైసలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే వస్తున్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇట్లా దేశం అంతటా కూడా అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. వారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా కూడా వారు ఎక్కువ పనులు చేయాలి దేశ అభివృద్ధి కొరకని మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయంలో నిర్వహించబడ్డది. దీంట్లో పాల్గొన్న బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశ చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఈరోజు ఆ రికార్డు నెలకొల్పినందుకు మనం అందరం కూడా మనం హర్షించాలి. మనం అందరం కూడా దాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా అందరినీ కూడా ప్రధానమంత్రిగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో మన నెహ్రూ గారి పేరు మీద ఉన్నటువంటి రికార్డును బద్దలు కొడుతూ ఈ రోజు చారిత్రాత్మకంగా చరిత్ర లోపల నిలిచిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలి, ఇంకా దేశానికి సేవ చేసేటువంటి శక్తి ఇవ్వాలని చెప్పి ఈ రోజు మంచిర్యాలలోని విశ్వనాథ్ ఆలయం లోపల అర్చన కార్యక్రమాలు, అదేవిధంగా వారి పేరుతోటి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.